జయ శ్రీకృష్ణ. భగవద్గీతలో 2వ అధ్యాయము 29వ శ్లోకము, శ్రీకృష్ణామృతంలో 11వ శ్లోకము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఒకానొకడు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః, మరొకడు ఆశ్చర్యంగా చెబుతున్నాడు. ఆశ్చర్యవచ్చేనమన్యః శృణోతి, కొందరు ఆశ్చర్యంగా వింటున్నారు. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్, అంటే వినడం చేత ఆత్మను గురించి తెలుసుకోలేరు. అయితే ఈ లోకంలో 4 రకాల మనుషులు ఉంటారు: యోగులు, జ్ఞానులు, ముముక్షువులు, అయోగ్యులు. మనం భౌతికంగా ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు కళ్ళ ద్వారా ఆ వస్తువుని చూస్తాము, మనసు ద్వారా దాన్ని గ్రహిస్తాము, బుద్ధి ద్వారా దాని గురించి తెలుసుకుంటాము. కానీ ఆత్మ అనేది కంటికి కనిపించే వస్తువు కాదు. ఆత్మని అందరూ చూడలేరు. ఈ భౌతిక నేత్రాలతో ఆత్మని దర్శించలేరు. కేవలం యోగులు, ఆత్మజ్ఞానులు మాత్రమే ఆత్మని అనుభూతిని చెందగలుగుతారు ధ్యానంలో కూర్చున్నప్పుడు. అయితే అప్పుడు యోగులు, ఆత్మజ్ఞానులు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇతరులకు వాళ్ళు కళ్ళు మూసుకున్నట్టుగానే కనిపిస్తారు. కానీ వాళ్ళు ఆ ధ్యాన స్థితిలో ఆత్మానుభూతిని చెందుతారు, పరవశించిపోతూ ఉంటారు. ఆనందానుభూతిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అయితే జ్ఞానులైన వాళ్ళు చూసినటువంటి దృశ్యాలను, ఆనందాన్ని, వాళ్ళు పొందినటువంటి అనుభూతులను ఆశ్చర్యంగా అందరికీ చెబుతూ ఉంటారు. ముముక్షులైన వాళ్ళు ఆ విషయాలను ఆశ్చర్యంగా వింటారు. విని మేము కూడా ధ్యానం చేసి మేము కూడా అనుభూతిని చెందాలి, ఆనందాన్ని అనుభవించాలి అని వాళ్ళు కూడా అనుకుంటారు. ఎప్పటికో అప్పుడు వాళ్ళు కూడా ధ్యాన సాధన చేసి అనుభూతిని చెందాలని అనుకుంటారు. అది ఎవరికైనా ప్రయత్నం చేస్తే ఎవరికైనా సాధ్యం అవుతుంది. అయితే అయోగ్యులు వీళ్ళు ఎలా ఉంటారు అంటే, మేము అసలు వాళ్ళకి చెప్పినా అర్థం కాదు, విన్నా కూడా వాళ్ళు దాన్ని వినట్టుగానే ఉంటారు, ఏమాత్రమూ పట్టించుకోరు. ఈ విధంగా 4 రకాల మనుషులు ఉంటారు: యోగులు, జ్ఞానులు, ముముక్షువులు, అయోగ్యులు. ఎప్పటికైనా అప్పటికి అయోగ్యులు కూడా ఎప్పటికో అప్పటికి వాళ్ళు కూడా ధ్యాన మార్గంలోకి రావాల్సిందే. కృష్ణం వందే జగద్గురు.